నమస్తే. ప్రజెంట్ మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైనందుకు. సో మన కేసీఆర్ది విచారణ జరిగింది. విచారణ తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ కేవలం ఇది కక్షపూరితంగానే కేసీఆర్ ను విచారణకు హాజరయ్యే చేశారని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు దానిపైన? అది తప్పు. ఒకవేళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కక్ష సాధింపు ధోరణి అయితే ఇప్పటి వరకు ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి డిసెంబర్ 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాక వెనువెంటనే కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావును అప్పుడే అరెస్ట్ చేసేది ఉండే, అప్పుడే శరపల్ల జైలుకు పంపుతుండే. కానీ ఆ కక్ష సాధింపు ధోరణి మా ముఖ్యమంత్రి గారు చేయడు. అలాంటి ఆలోచన కూడా లేదు. కక్ష సాధింపు ధోరణి మా ముఖ్యమంత్రి గారికి అలాంటి ఆలోచన కూడా చెయ్యడు. ఎందుకంటే ఒకడు చేసిన తప్పును నేను చేయకూడదు రకం మా ముఖ్యమంత్రి గారు. అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేశాడు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నవాడు, భారత రాజ్యాంగం ఏది చెప్తే అదే చేయాలని ఆలోచన చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. చట్టం పని చట్టం చేసుకుంటా పోతుంది. కాబట్టి ఈయల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో విచారణ ఎందుకు జరుగుతుందంటే ఇలా కేసీఆర్ ను హరీష్ రావును ఈటల రాజేందర్ను పిలిచి ఫస్ట్ విలువలే. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీడియా మిత్రులు కూడా ఫస్ట్ ఎవరిని పిలిచారు? అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ను, అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లను, అధికారులను అందరిని పిలిచి విచారణ చేశారు. విచారణ చేసిన తర్వాతనే కేసీఆర్ ను విచారణకు పిలుస్తున్నారు. ఎందుకంటే మొత్తము ఆ ప్రాజెక్టు ఏ విధంగా కట్టారని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఉంటారు కదా, చీఫ్ ఇంజనీర్ ఉంటారు, దానికి సంబంధించినట్టు అధికారులు ఉంటారు. వాళ్ళందరినీ ఫస్టే విచారణ చేశారు. విచారణ చేస్తే మాకు సంబంధం లేదు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఉన్నతమైనటువంటి అధికారులు, దానికి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అధికారులు, చీఫ్ ఇంజనీరు, వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ చేస్తే మొత్తం చెప్పేశారు. మాది ఏమి నడవనీయలేదు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని మాట్లాడనీయలేదు. ఆయననే ఇంజనీరు, ఆయననే మొత్తం A to Z ఆయననే, మమ్మల్ని ఒక మాట కూడా మాట్లాడనివ్వలేదు. కాబట్టి మాకేమి సంబంధం లేదు అని చెప్పి అధికారులందరూ కూడా లిఖిత పూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చారు. మాకేమి సంబంధం లేదు. ఇది మొత్తము నిర్ణయం చేసిందంతా మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే. అందుకోసమే ఆయనకు తెలుసు. ఆయన మొత్తం ప్రాజెక్ట్ లో నష్టం జరుగుతుందని చెప్పాము, అది కూలిపోతుందని చెప్పాము. ఇది ఇట్లా కాదు, మ్యాఫే ఇట్లా కాదు, ఈ ప్రాజెక్ట్ ఇట్లా కట్టడం కాదు అని చెప్పాము. దీన్ని పైన కట్టాలని చెప్పాము. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పైకి తీసుకుపోయి కట్టాలని చెప్పాము. అయినా కేసీఆర్ ఇనలేదు. ఆయన సొంత నిర్ణయం తీసుకొని ఆయననే ముఖ్యమంత్రి, ఆయననే చీఫ్ ఇంజనీరు, ఆయననే మొత్తం A to Z అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మా అధికారులందరినీ బెదిరించాడు. మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. మేము నామకే వాస్తే కూర్చున్నాం. ఆయన చెప్పిందే విన్నాము. ఆయన చెప్పినట్టు చెయ్యాలి, నేను చెప్పినట్టు చెయ్యాలని చెప్పిండు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి అధికారులు విచారణలో చెప్పారు. కాబట్టి మరి ఎవరు దానికి బాధ్యులు? రాష్ట్ర ముఖ్యమంత్రి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి, దానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి, దానికి సంబంధించినటువంటి మంత్రి. సంబంధం లేదని చెప్తున్నారు కదా. సంబంధం లేదంటే ఎట్లా ఉడుకుంటారే? ఆ విచారణ జరుగుతుంది. అది మొత్తము విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, దానికి హరీష్ రావు, ఆనాడు రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి, వీళ్ళందరూ విచారణ చేస్తున్నారు కదా. ఈయలో దాని అంచనంతా, దాని వ్యవయం అంతా 70,000 కోట్లు. 70,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెంచారు. ఇది వాస్తవం కదా. 1,50,000 కోట్లకు పెంచారు. వాస్తవానికి దాని ఖర్చు అయింది, కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు ఖర్చు అంతా 70,000 కోట్లు. అంటే ఇంకా 80,000 కోట్లు కేసీఆర్ దోసుకున్నాడు. ఆ 80,000 కోట్ల కోసమే దోపిడీ చెయ్యాలని ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. తెలంగాణ ప్రజల కోసం కాదు, తెలంగాణ రైతుల కోసం కాదు కట్టింది. అది వాస్తవానికి దాని ఖర్చు అంతా 70,000 కోట్లు. దాని అంచనా, దాని నిర్మాణ ఖర్చు 70,000 కోట్లు. 70,000 కోట్ల నుండి 1,50,000 కోట్లకు పెంచాడు. 80,000 కోట్లు దోపిడీ జరిగింది. ఇది వాస్తవం. దాని వల్ల చాలా రైతులకు న్యాయం జరిగింది. సాగునికి అనేది 1 కోటి ఎకరాల మాగానికి జరిగిందని చెప్పేసి. 1 కోటి ఎకరాలు జరిగింది కాదు. వాడు కేటీఆర్ అన్నట్టు వానికి అవగాహన లేదు. వాడు లుచ్చా నా కొడుకు, వాని గురించి వాడు మెదడుదక్క నా కొడుకు. వాడు అనుకుంటున్నా, అరే కేటీఆర్ నీవు
వందల సంవత్సరాల నుంచే తెలంగాణ ప్రజలు వ్యవసాయం చేసుకుంటున్నారు. వ్యవసాయం చేసుకుని హాయిగా బతుకుతున్నారు. ఇయర్లో వందల సంవత్సరాల నుంచేలే ఈ తెలంగాణలో అన్ని చెరువులు నిండినాయి. చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి. ఆనాడు మొత్తం ప్రాజెక్టులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి. ఆ నీళ్లు వస్తేనే తెలంగాణ ప్రజలు జీవించారు, సంతోషంగా జీవించారు. ఇయర్లో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలు అడగలే, నువ్వు ప్రాజెక్టు కడితేనే మేము బతుకుతామని చెప్పలే. నువ్వు ఎందుకంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయొచ్చు, ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్మును దోపిడీ చేయొచ్చు అనే ఆలోచనతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఆనాటి ముఖ్యమంత్రి ఏది కేసీఆర్. కాబట్టి కేసీఆర్ మొత్తం విచారణ చేసిన తర్వాత కమిషన్ తెలుస్తుంది కదా, దాని మీద ఎందుకు తొందరపడుతున్నావు? ఇప్పుడు కవిత గారు, జాగృతి అధ్యక్షురాలు కవిత గారు మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ నోటీసులు ఇవ్వడం కరెక్ట్. ఎవడాడు తెలంగాణ జాతిపిత? ఏ గాడి కొడుకు? ఎవడే ఆలంటి కొడుకు? ఎవడే కేసీఆర్ ఎందుకు అవుతాడే? వాడేవాడే గాడి కొడుకు? వాడేవాడే జాతిపితవాడు? అంటే మేమంత ఎవరమే? తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి, రాత్రి పగలు కష్టపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడదాకా ఉద్యమం చేసి కీలక పాత్ర వహించడం నేనయ్యా బాబు. ఇక్కడ గజ్జల కాంతం అన్నట్టు తెలంగాణ రాష్ట్రం కోసము ఉద్యమం చేశాడు, పోరాటం చేశాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడదాకా కీలక పాత్ర వహించాను. ఆనాటి ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడుని ఒప్పించాను, లేఖ రాయించాను. ఆనాటి జగన్ ఒప్పించాను, లేఖ రాయించాను. తెలంగాణ ఉన్నటువంటి అన్ని పార్టీలను, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఒప్పించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడదాకా ఉద్యమం చేసిన నేను. ఈలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పెడమర్తి రవి, రాజారాం యాదవ్, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, విట్టలు, దేవిప్రసాద్, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. మేమంతా కీలక పత్రం వహించామయ్యా బాబు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేదాకా తెలంగాణలో కీలక పత్రం వహించి ఉద్యమాలు చేశాము. రాజకీయాల కోసం రాలేమేమో, రాజకీయాల కోసం కేసీఆర్ అంటూ వచ్చాడు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని వచ్చాడు. 2001 నుండి ఆయన రాజకీయాలు చేసుకుంటూ వచ్చాడు. 2014లో సోనియా గాంధీ గారు అమ్మగారు 1200 మంది బిడ్డలు చనిపోయారు. ఇక్కడ 1200 మంది బిడ్డలు చనిపోయారు. తెలంగాణ ఉద్యమకారులు ఏడుస్తున్నారు. తెలంగాణ ఉద్యమం చేస్తున్నారు. 4 కోట్ల మంది ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమకారులు రాత్రి మగలు ఉద్యమం చేస్తున్నారు అని ఆలోచించారు. 4 కోట్ల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. 1200 మంది చనిపోయారు. కాబట్టి ఆమె అది అన్ని ఆలోచించే భరించి ఆనాడు శ్రీకాంతాచారి చనిపోయింది. సోనియా గాంధీ అమ్మ చలించిపోయింది. ఆనాడు చాలా బాధపడే ఈ తెలంగాణలో 4 కోట్ల ప్రజల కోసమైన తెలంగాణ ఇవ్వాల్సిందని తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ. ఆమెను జీవితకాలం తెలంగాణ ప్రజలు మర్చిపోరు. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ఇయ్యడం మూలంగా ఆ సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను దోశాడు. వాడిట్లనే తెలంగాణ 2001 నుండి టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటూ అత్తున్నాడు. జాతిపిత అవుతాడా? ఎట్లా జాతిపిత? ఎవడే వాడు తాగుబోతూ మోసాలు చేసినోడు, ఇవాళ 3 లక్షల కోట్లు దోచినోడు వాడు జాతిపిత అవుతాడా? ఇవాళ దేశ స్వతంత్ర పోరాటంలో కీలక పత్ర వహించిన గాంధీ తప్ప జాతిపిత ఎవడు జాతిపిత కాదు. అది తప్పు. ఎందుకంటే వాడి జాతిపితను దాని తండ్రిని అనుకుంటది. నా తండ్రిని నేను అనుకుంటా జాతిపిత అని. ఎవరి తండ్రిని వాళ్ళు అనుకుంటారు. అది కాదు, ఎవరి తప్పు వాళ్ళు కొట్టుకున్నాడు కాదు. తెలంగాణ ప్రజలు అనాలి. తెలంగాణ ప్రజల కోసమే మేము ఉద్యమాలు చేశాము, పోరాటాలు చేశాము. మేము కీలక పత్ర వహించాము. కేసీఆర్ అన్నట్టు రాజకీయాల కోసం వచ్చాడు, రాజకీయాలు చేశాడు. ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. చివరికి వస్తే మా సోనియా గాంధీ అమ్మ దయతోని వాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు, కేటీఆర్ మంత్రి అయ్యాడు. సో చివరగా ఏం చెప్తారన్న? విచారణ జరిగింది, కేసీఆర్ హాజరయ్యాడు, హరీష్ రావు గారు హాజరయ్యారు, ఈటెల రాజేందర్ గారు హాజరయ్యారు. సో తర్వాత ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. విచారణ జరిగింది, పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అన్ని ప్రాజెక్టుల మీద కూడా విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత చట్టం చేసుకుంటూ పోతుంది. ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేటోడు టీఆర్ జైలుకు పోతాడు ఖచ్చితంగా. అది డిసైడ్. ఎందుకంటే వాళ్ళు అవినీతి చేశారు. ఇలా హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? కేసీఆర్ బీనాం పేరు మీద, కేటీఆర్, హరీష్ రావు బీనాం పేర్ల మీద 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? మీ ఆస్తులను ఎక్కడి నుండి వచ్చినాయి? 2014 ముందు వీళ్ళ ఆస్తులు ఎంత, 2014 తర్వాత వీళ్ళ ఆస్తులు ఎంతనో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం విచారణ జరుగుతుంది. విచారణ జరిగినాక ఖచ్చితంగా టీఆర్ జైలుకు పోతారు. దాంట్లో
జేజేలు బ్రహ్మదేవుడు దిగొచ్చిన వాళ్ళని కాపాడు, అది గుర్తుపెట్టుకో. వాడు పెద్ద అవినీతి పరుడు. కేటీఆర్, నువ్వు మాట్లాడే ముందు కాంగ్రెస్ వాళ్ళను లుచ్చ వాళ్ళను మా ముఖ్యమంత్రిని అనడం నీ నాలుకే ఘోషేశ్వరైతుంది. జాగ్రత్త. తెలంగాణ ప్రజలు తరిమేసే రోజులు కూడా దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తరిమేస్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు టీఆర్ జైలుకు పోతాడు.